ప్రజలకి దాహం వేస్తుంది, నీరు కరువైపోతుందంటే గత కలెక్టర్ గారు ప్రశాంతి గారు ఒక బోరుకి దాదాపు 17 లక్షల రూపాయలు వెచ్చించి బోర్నిచ్చారండి. డబ్బు అయితే ఖర్చు పెట్టగలిగారు కానీ నీరునైతే బయటికి తీసుకురావడానికి కొంత మాత్రమే వస్తుందండి. అలాగే ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు కూడా మరలా ఒక 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇంకో బోర్నిచ్చారండి. అది కూడా అంతంత మాత్రంగానే పోస్తుంది. అంటే ఇంచుమించుగా ఆఖరి దశలో ఉన్నాయండి బోర్లు. సంవత్సరానికి 2 బోర్లు 3 బోర్లు కొట్టినప్పటికీ కొన్ని భూసారాంశాల గ్రామాన ఉన్నటువంటి కాలువల ద్వారా కానీ చెరువుల ద్వారా కానీ వచ్చే కాడ కొంతవరకు నీరునిస్తున్నాయి తప్ప మిగతా గ్రామాల్లో ఎక్కడ నీరు లేదండి. ఈ సేకరణలోనే భాగంగా ప్రజాప్రయంలో ఇంకా మీరు అధికారులు మీ యొక్క అబ్జర్వేషన్లో నీరు ఎక్కడెక్కడ ఏ గ్రామంలో ఎంతంత లెవెల్స్ ఉన్నాయి, ఎంత అయితే మనం తాగునీరు అందజేయగలుగుతున్నామో అది కూడా గమనించి ఈ యొక్క రీసైక్లింగ్ వాటర్ని భూమిలో పంపించడానికి ఇది సాధ్యపడదు అనే దానికి మేము ప్రజల తరపున చాలా గట్టిగా చెప్తున్నామండి. అలాగే యాసిడ్ లిక్విడ్స్ తయారీదారులు వచ్చేటువంటి జనరేట్ అయ్యే పవర్ కోసం వచ్చే హీట్ని కూడా తట్టుకునేటువంటి శక్తి ప్రజల్లో లేదండి. పూర్వం అంటే తాత ముత్తాతల కాలంలో జొన్నగడ్డలు అవన్నీ ఇవన్నీ తిని కొంచెం బలంగా ఉన్నారు తప్పండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో 30 సంవత్సరాల వ్యక్తి కూడా క్షీణించిపోతున్నాడు తప్ప ఆరోగ్యపరంగా ఎక్కడ లేడండి. పైకి బుడగలా కనిపిస్తున్నాడు తప్ప ఊతేనే బుడగండి, వదిలేస్తే ఏం లేదు. కాబట్టి మా చుట్టుపక్కల ఉన్న కానవరం, తోకబడ, రాదేపాలెం, చక్రద్వారబంధం గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజల తరపున నేను కూడా ఈ యొక్క ప్రజాసేకరణ అభిప్రాయంలో నా అభిప్రాయం కూడా ఇక్కడ ఫ్యాక్టరీ వృత్తి ఎంత అనేది ఉన్నదో అంతే నష్టం ఉంది. కాబట్టి ఇది మాకు అవసరం లేదని వారి తరపు నుంచి తెలియజేస్తున్నానండి. అలాగే అభిప్రాయ సేకరణ ఇందాక ఇప్పుడు ఒక పెద్ద అడిగారు గ్రామాల్లో పెట్టాలని 100% కరెక్ట్ అండి. మారుమూల ప్రాంతంలో తీసుకొచ్చి ఫ్యాక్టరీ నిర్మాణంలో ఉన్న ఈ యొక్క భూమిపై ఈ మీటింగ్ పెట్టడం తప్పండి. అది మాకు తప్పుగానే మాకు అనిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించి ఈ యొక్క మీటింగ్ మరలా వేరే చోట పెట్టేటట్టు ఆలోచన అధికారులు ఉండుంటే కనుక ఈ యొక్క గ్రామాల్లో దండోరా వేయించి ఆటోలో మైక్ అనౌన్స్మెంట్ చేసి ప్రజలు రావాలని తెలియజేయండి. ఎక్కడో ప్రముఖమైన ఒక పత్రికలు ఇచ్చారటండి చిన్న క్లిప్పింగ్, అది అందరికీ తెలిసిన విషయం అండి. ఎవరికి కనపడదు, మామూలుగానే మాకు కళ్ళు కనపడలేదని సెల్లలు చూసి. కాబట్టి ప్రజలు ఇంకా చూడలేదండి. అది పేపర్లో ఇప్పుడు చక్రద్వారం ఉంది, మా గ్రామం ఉందండి, ఎక్కడికి పేపర్ రాదండి. కారణం ఏంటంటే డెలివరీ బాయ్కి జీతం సరిపోక కానవరం అంది వేలో ఉందో వస్తుందో లేదో తెలియదండి. కాబట్టి పత్రికా సోదరులు, మీడియా సోదరుల సమక్షంలో ఈ యొక్క ఫ్యాక్టరీ మాకు వద్దనే మేము ప్రజల తరపున కోరుకుంటున్నామండి. అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం.